జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈరోజు భగవంతుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి తెలుసుకుందాం. భగవంతుడు, దేవుడు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ భగవంతుడంటే ఎవరు, దేవుడంటే ఎవరు అనే దాని గురించి అవగాహన లేకుండానే కఠోరంగా సాధన చేస్తున్నారు. మనసును సంసిద్ధం చేయకుండా సాధన కొనసాగిస్తే అది చాలా ప్రమాదకరం. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్లో కూర్చోకూడదు. మెడిటేషన్ అనేది సర్వరోగ నివారణి. మెడిటేషన్ను కొనసాగించడం ద్వారా జబ్బులు తగ్గాలి, సమస్యలు తొలగిపోవాలి, మానసిక ప్రశాంతత కలగాలి. అందుకు విరుద్ధంగా జరుగుతుందంటే విషయ పరిజ్ఞానాన్ని గురించి అవగాహన లేదని తెలుసుకోండి. భగవంతుడు, దేవుడు. ఒకసారి చూడండి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, విశ్వవ్యాపితుడు, సర్వాంతర్యామి. విశ్వం మొత్తం భగవంతుడు వ్యాపించి ఉంటాడు. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైంది, భగవంతుడికి అతీతమైంది మరొకటి లేదు. అందుకే చెప్తూ ఉంటారు, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు అంటారు. భగవంతుడే విశ్వానికి మూలం మరియు ఆధారం. అతడే సృష్టికర్త. కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది పరబ్రహ్మం అంటారు, కొంతమంది సత్యం అంటారు, కొంతమంది శుద్ధ చైతన్యం అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు. ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటంటే, భగవంతుడు అనేటటువంటి పదంలోనే వ్యక్తి యొక్క తత్వం ఇమిడి ఉంది. అందులో వ్యక్తి ఇమిడి ఉన్నాడు. అందుకే అందరూ కూడా భగవంతుడిని వ్యక్తిగా భావిస్తున్నారు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. కానీ భగవంతుడి నుండే వ్యక్తి వచ్చాడు, శక్తి వచ్చింది, పదార్థం వచ్చింది, ఆకారం కూడా వచ్చింది. అన్నింటికీ మూలం మరియు ఆధారం భగవంతుడే. అటువంటి భగవంతుడు భౌతిక నేత్రాలకు కనిపించడు. భగవంతుడికి అన్నీ తెలుసు, ఆయన గురించి ఎవరికి ఏమీ తెలియదు. భూమండలంలో ఇంతవరకు భగవంతుడిని నిరూపించిన వాళ్ళు లేరు. భగవంతుడి యొక్క స్థితిని అనుభవించగలం తప్ప నిరూపించడం సాధ్యం కాదు. నిరూపణకి అందని వాడే భగవంతుడంటే. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది అనుభవించేది తప్ప నిరూపించడం సాధ్యం కాదు కదా. ఆకారం లేకుండా, గుణం లేకుండా, రూపం లేకుండా కంటికి కనిపించినటువంటి భగవంతుడిని మనం ఏ విధంగా నిరూపించగలుగుతాం? భగవంతుని నిరూపించలేం. కానీ భగవంతుడు లేడు అనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే చరాచర జగత్తు అంతా కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవించింది కదా. ఎవరైనా మన ముందుకొచ్చి భగవంతుడిని చూపించమంటే చూపించడం సాధ్యం కాదు. అయితే భగవంతుడి స్థితికి చేరగలిగితే సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. భగవంతుడి స్థితికి చేరగలిగితే కనిపించేది మొత్తం ఆత్మమయంగా గోచరిస్తుంది.
దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు, ఆత్మ దర్శనం అంటారు. కనిపించేదాన్నే భగవంతునిగా భావించగలిగితే భగవంతుని కోసం ప్రత్యేకంగా కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించింది. సృష్టికి జ్ఞానం ఉంటుంది, సృష్టి రూపాంతరం చెందుతుంది, సృష్టి కంటికి కనిపిస్తుంది. సృష్టి ద్వారానే మనం జీవితాన్ని కొనసాగించగలుగుతాము. అటువంటి సృష్టి మరలా తిరిగి ఏమవుతుంది? అంతిమంగా భగవంతుల్లో కలిసిపోతుంది కదా. భగవంతుడి ద్వారా ఆవిర్భవించి రూపాంతరం చెంది మరలా తిరిగి భగవంతుడు కలిసిపోతున్నప్పుడు సృష్టి కూడా భగవంతుడే కదా, కనిపించే స్థూల జగత్తు కూడా భగవంతుడే కదా. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆకారము, గుణము ఈ రెండు లేకుండా కంటికి కనిపించినటువంటి భగవంతుడికి అసలు జ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞానానికి అందితే అతడు భగవంతుడు ఎందుకు అవుతాడు? మాటల ద్వారా, సమాచారం ద్వారా భగవంతుడిని పరిమితం చేయటమే కదా. కాబట్టి అనంతమైనటువంటి భగవంతుణ్ణి పరిమితమైనటువంటి భాష ద్వారా నిరూపించడం సాధ్యం కాదు, తెలియజేయటం కూడా సాధ్యం కాదు. ఒక మాట చెప్తున్నాను, వేదాలు ఉపనిషత్తులు సైతం భగవంతుని నిరూపించలేక వైఫల్యం చెందాయి. ఎందుకంటే ఆకారం లేదు, గుణం లేదు, కంటికి కనిపించడు. మరి వీళ్ళంతా ఎవరండి? రాముడెవరు? కృష్ణుడెవరు? హనుమంతుడెవరు? ఎక్స్ ఎవరు? వై ఎవరు? జడ్ ఎవరు? వీళ్ళంతా భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా సృష్టిలో ఒక భాగమే తప్ప సృష్టికర్తలో ఒక భాగం కాదు. కంటికి కనిపించేటటువంటి సృష్టిలో వీళ్ళంతా ఒక భాగమే తప్ప భగవంతుడు మాత్రం కాదు. భగవంతుడి నుండి ఆవిర్భవించి అంతిమంగా భగవంతుల్లో కలిసిపోతున్నప్పుడు ఇదంతా భగవంతుని మయమే కదా. మన కంటికి కనిపించేది మొత్తం భగవంతుని మయమే కదా. అంతటినీ భగవంతుడిగా భావించగలిగితే సర్వం బ్రహ్మమయంగా అనుభవంలోకి వస్తుంది కదా. భగవంతుడి కోసం కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. కొంచెం ఆలోచించండి. అయితే ఆ భగవంతుణ్ణి అందుకోవటం ఎట్లా? అనుభవంలోకి పొందటం ఎట్లా? సంపూర్ణ స్వేచ్ఛను పొందటం ఎట్లా? జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం ఎట్లా? జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లా? దీనికోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. నేను మరొకసారి చెప్తున్నాను, ఋషులు కూడా భగవంతుని నిరూపించలేకపోయారు. భగవంతుని అనుభవంలోకి పొందారు తప్ప నిరూపించలేదు. నిరూపించే అవకాశమే లేదు. భౌతిక నేత్రాలకు భగవంతుడు కనిపించడు. అందువల్ల భగవంతుని నిరూపించలేక వాళ్ళు భౌతిక జగత్తుని గురించి వర్ణిస్తూ దానికి అతీతంగా భగవంతుడు ఉన్నాడని చెప్పి తెలియజేశారు. కానీ వాస్తవ విషయం ఏమిటి? భౌతిక జగత్తే భగవంతుడు కదా. అయితే అటువంటి భగవంతుని చేరటానికి, భగవంతుడి స్థితిని అందుకోవటానికి, సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటానికి, జీవిత సంకల్పం నెరవేర్చుకోవటానికి తప్పనిసరిగా ఆకారం కావాలి. మరొకసారి చెప్తున్నాను,
భగవంతుడు కంటికి కనిపించకపోయినప్పటికీ భౌతిక జగత్తు లేకుండా భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకునే అవకాశం లేదు. మనం భౌతిక జగత్తునే భగవంతునిగా భావించే విధంగా సాధన కొనసాగించగలిగితే ఎలా ఉంటుంది? భౌతిక జగత్తునే భగవంతునిగా భావించే స్థితికి చేరగలిగితే ఎలా ఉంటుంది? అందుకేం కావాలి? ఆకారం కావాలి. శ్రద్ధగా వినండి. ఆకారంతో సాధనను ప్రారంభించాలి, నిరాకారానికి చేరాలి. ఆకారం లేకుండా నిరాకారానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఆకారంతో ప్రారంభించాలి, నిరాకారంతో ముగించాలి. సాకారం లేకుండా నిరాకారానికి వెళ్ళే అవకాశం లేదు కదా. కనిపించేటటువంటి భౌతిక జగత్తు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి పొందటం వేరు. మన చుట్టూ కనిపించేటటువంటి భౌతిక జగత్తును భగవంతునిగా భావించటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మనం వాడుకునేటటువంటి వస్తువులు కానీ, కంటితో చూసేటటువంటి వృక్షాలు కానీ, జంతువులు కానీ, పంచభూతాలు కానీ, ఇవన్నీ కూడా భగవంతుడు అని మనం తొందరగా స్వీకరించలేం. భగవంతుడు అన్నిటికీ అతీతం కదా, అనంతంగా ఉంటాడు కదా. అనంతంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి పరిమితంలో చూడగలిగితే తృప్తి ఉండదు. పరిమితంలో చూడగలిగితే తృప్తి ఉండదు. అందుకని భగవంతుడిని ఏం చేయాలి? పరిమితంలో చూడాలి, కానీ అనంతానికి మళ్ళాలి. మరొకసారి చెప్తున్నాను, సాధన అనేది పరిమితంతో మొదలవ్వాలి, సృష్టితో మొదలవ్వాలి, ఆకారంతో మొదలవ్వాలి, సాకారంతో మొదలవ్వాలి. కానీ అనంతానికి వెళ్ళాలి, అనంతానికి విస్తరించాలి. ఎప్పుడైతే అనంతానికి వెళ్ళే అవకాశం ఏర్పడిందో కనిపించేదంతా కూడా భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా. కాబట్టి మనం కనిపించేటటువంటి భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. కనిపించేటటువంటి భౌతిక జగత్తునే భగవంతునిగా భావించగలిగితే, సాకారంలోనే భగవంతుని దర్శించగలిగితే, చూడగలిగితే, ఆకారం కూడా భగవంతునిలో ఒక భాగమే అనే భావన కలిగితే, నేను కూడా భగవంతునిలో ఒక భాగం అనేటటువంటి భావన కలిగితే, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తే ఏమవుతుంది? భగవంతుని కోసం ప్రత్యేకంగా కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఆలోచించండి. ఎక్కడైతే భౌతిక జగత్తు ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు కదా. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నప్పుడు ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం ప్రమాదకరం కదా. భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం కఠోరంగా సాధన చేయటం అంటే అది పరధ్యానం కదా. నీలోనే భగవంతుడున్నాడు, నీ చుట్టూ భగవంతుడున్నాడు, నీ పైన భగవంతుడున్నాడు, నీ క్రింద భగవంతుడున్నాడు, నీ వెనుక భగవంతుడున్నాడు. మరి అటువంటి భగవంతుని అనుభవంలోకి పొందాలంటే ఏం కావాలి? భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి భగవంతుడి స్థితిని అనుభవించేటటువంటి దేవుడు కావాలి. దేవుడు అంటే అంతరంగాన్ని సమూలంగా ఖాళీ గావించుకున్నటువంటి వ్యక్తి. అది రూపం కావచ్చు, వ్యక్తి కావచ్చు.
వ్యక్తి అయితే వ్యక్తి యొక్క తత్వాన్ని గురించి ఆలోచించాలి. సాకారం అయితే సాకారం మీద ధ్యానం చేయాలి. సాకారంతో ధ్యానాన్ని ప్రారంభించాలి, నిరాకారంతో ముగించాలి. ఆలోచించుకోండి ఒకసారి. ఈ దేవుళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు కదా, దేవతలు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎందుకు? మతాలకు నాయకుడు ఒక్కడే కదా, కానీ ఆధ్యాత్మికతలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఎందుకంటే ఎవరి అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ఆ రూపాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎవరి అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ఆ రూపాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇష్టమైనటువంటి రూపంతో సాధన ప్రారంభించాలి. ఇష్టమైనటువంటి ఆ రూపాన్ని కూడా అంతిమంగా వదిలివేయాలి. ఎప్పుడైతే రూపం కరిగిపోతుందో అక్కడ శూన్యం మిగిలిపోతుంది కదా. భగవంతుడు జ్ఞానరహితుడే తప్ప జ్ఞాన సహితుడు కాదు. భగవంతుడికి జ్ఞానం లేదు, రూపం లేదు, ఆకారం లేదు, గుణం లేదు, పుట్టుక లేదు, మరణం కూడా లేదు, నిరంతరం కొనసాగుతాడు. ఆ స్థితికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఆధారంతో ప్రారంభించాలి, నిరాకారంతో ముగించాలి. ఇవాళ మతాలు మొత్తం కూడా ఆకారాలలో ఇరుక్కుపోతున్నాయి. దేవుడితో ప్రారంభించాలి, భగవంతుడితో ముగించాలి. దేవుడంటే ఎవరు? సంస్కార రహితుడు, జ్ఞానరహితుడు. రూపం ఉంటుంది, ఆ రూపంలో ఏమీ ఉండదు. ఋషులు, సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి, భగవంతుడి స్థితికి చేరటానికి ఈ మార్గాన్ని ఇచ్చారు. ఏమిటి? సాకారంతో ప్రారంభించాలి, నిరాకారానికి వెళ్ళగలగాలి. సాకారంతో ప్రారంభించాలి, నిరాకారానికి వెళ్ళగలగాలి. సాకారంలో ఇరుక్కుంటే చాలా ప్రమాదకరం. కాబట్టి సాధన అనేది సాకారంతో మొదలవ్వాలి, నిరాకారంతో ముగియాలి. మరి ఆ సాకారం ఎలా ఉండాలి? ఆకర్షణీయంగా ఉండాలి, భక్తి ప్రపత్తులతో కూడి ఉండాలి, మనిషిని ఆకర్షించే విధంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఔన్నత్యం ఉండాలి, విశిష్టత ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఆ రూపం వైపుకు మనసు మళ్ళుతుంది. అందుకని మంత్రద్రష్టులైనటువంటి ఋషులు ఏం చేశారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను కృత్రిమంగా సృష్టించి మానవులకు అందించారు. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు వీళ్ళని సృష్టించారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళను సృష్టించారు. దత్తాత్రేయులు వారిని సృష్టించారు. కాబట్టి అందరూ ప్రత్యక్షంగా నేరుగా నిరాకారానికి వెళ్ళలేరు. కాబట్టి సాకారంతో ప్రారంభించి నిరాకారానికి వెళ్ళే విధంగా వాళ్ళు సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని మానవులకు అందించారు. దేవుడు అంతిమంగా భగవంతుని వైపుకు మనిషిని మళ్ళిస్తాడు. ఇక లేటెస్ట్ విధానం ఏమిటంటే జీవభావంతో జీవితం ప్రారంభం అవుతుంది. జీవభావం అహంకారంతో కూడి ఉంటుంది, సంస్కారాలతో కూడి ఉంటుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా, సద్గురువు యొక్క మార్గదర్శకతతో
ఆ కర్మల్ని మొత్తాన్ని దగ్ధం చేసుకున్నాం అనుకోండి, దగ్ధం గావించుకున్నాం అనుకోండి, అక్కడ జీవుడు ఉండడు కదా, కానీ దేహం ఉంటుంది కదా. జీవుడు లేని దేహం ఉందనుకోండి, జీవుడు లేని దేహం ఉందనుకోండి, అతడే దేవుడు అవుతాడు కదా. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇక భగవంతుని బయట చూడటం కాదు. నేను దేవుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఆ దేవుడు భగవంతుడికి అతి సన్నిహితంగా ఉంటాడు. ఆ దేవుడు ఏం చేయాలి? లోకోద్ధరణ కోసం విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించాలి. అంతిమంగా విశ్వంలో కలిసిపోవాలి. కాబట్టి దేవుణ్ణి బయట వెతుక్కోవటం ఎందుకు? నువ్వే దేవుడవు కదా. నువ్వు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నావు అనుకోండి, భగవంతుడిలో కలిసిపోవచ్చు కదా. దేవుడు భగవంతుడు వేరు కాదు, కానీ భగవంతుడి స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి దేవుడు అవుతాడు. అందువల్ల చాలామంది ఏమంటున్నారంటే, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటున్నారు. వారి వారి అభిరుచికి అనుగుణంగా దేవుడిని ఎంపిక చేసుకుంటారు, కానీ ఆ దేవుణ్ణి కూడా వదిలేస్తారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటి? నీవే ఆ దేవుడివి. బయట దేవుళ్ళను వెతుక్కుంటూ ఉంటే బంధాలు ఏర్పడతాయి కదా. ఒక దేవుడితో మోహబంధాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఇతర దేవుళ్ళ పట్ల వ్యతిరేకత కలుగుతుంది కదా. అవసరం మనకెందుకు? దేహమే దేవాలయం, అందులో జీవుడే సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. దేహం అనేటటువంటి దేవాలయంలో భగవంతుడు కొలువై ఉన్నాడు అనుకుంటే, ఈ దేవాలయాన్ని శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉంచేటట్లయితే భగవంతుని యొక్క తత్వాన్ని అనుభవించవచ్చు, అంతిమంగా భగవంతుడు ఐక్యం చెందొచ్చు కదా. ఇది అసలు సిసలైనటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. నేను అనుసరించింది ఇదే. మనం ఒక దేవుడితో బంధాన్ని ఏర్పరచుకున్నాం అనుకోండి, మరొక దేవుణ్ణి స్వీకరించలేం కదా. కృష్ణుడంటే ఇష్టం అనుకున్నాం అనుకోండి, రాముడిని స్వీకరించలేం కదా. రాముడు కృష్ణుడు ఇద్దరు వేరు కాదు కదా. నీలోనే రాముడు ఉన్నాడు, నీలోనే కృష్ణుడు ఉన్నాడు, నీలోనే యేసు ప్రభు ఉన్నాడు, నీలోనే ప్రవక్త ఉన్నాడు, అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది కదా. ఇటువంటి విధానం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడిని గురించి, దేవుణ్ణి గురించి స్పష్టతను ఏర్పరచుకుంటే, నేను దేవుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే, అనుభవసారాన్ని ప్రపంచానికి ప్రచారం చేయగలిగితే, అంతిమంగా ఈ దేహం భగవంతునిలో ఐక్యం చెందే అవకాశం ఉంటుంది. ఇదే స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత. కాబట్టి ఎన్ని లక్షల మంది అయిన దేవుళ్ళు ఉండొచ్చు, అసలు అందరూ దేవుళ్ళే, అన్నీ దేవుడే. దేవుడు కానిది, దేవుడు లేనిది, దేవుడికి భిన్నమైనది, దేవుడికి వేరైనది, దేవుడికి అతీతమైనది మరొకటి లేదు కదా. అటువంటి స్థితికి చేరిన తర్వాత, అనుభవసారాన్ని ప్రపంచానికి కొంతకాలం అందించిన తర్వాత ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోతే అదే అత్యాధునిక ఆధ్యాత్మిక విధానం అవుతుంది. కాబట్టి అందరూ కూడా భగవంతుడికి దేవుడికి వ్యత్యాసం తెలుసుకొని భగవంతుడి తత్వంలో జీవిస్తూ అంతిమంగా భగవంతుడు ఐక్యం చెందే విధంగా ముందుకు సాగాలని
మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.